ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మా తులసి, నాన్న ఏమైంది ఎస్ఐ గారు? మాకొచ్చిన తప్పుడు ఇన్ఫర్మేషన్ వల్ల మీ చెల్లెల్ని అరెస్ట్ చేశాం. కానీ అది అమ్మవారి తాళి కాదు అని సిద్ధు గారు నిరూపించాకే తెలిసింది. మమ్మల్ని క్షమించండి. మీరు చేసిన పని వల్ల ఒక అమాయకురాలి మీద దొంగ అని ముద్రపడింది. చుట్టూ ఉన్న వాళ్ళంతా రేపటి నుంచి తనను అలాగే చూస్తే మీరు చెప్పే క్షమాపణ చుట్టూ ఉన్న అందరికీ వినిపించేలా, వీళ్ళ కళ్ళు తెరుచుకునేలా తను ఏ తప్పు చేయలేదని గట్టిగా చెప్పండి. సరే సార్, దయచేసి అందరూ వినండి. గుళ్ళో అమ్మవారి తాళి తీసింది తులసి గారు కాదు. మేము పొరపాటు పడ్డాం, అరెస్ట్ చేశాం. అందుకు మీ అందరి సమక్షంలో క్షమించండి తులసి గారు అని అడుగుతున్నాను. తులసి గారు, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇంకోసారి ఇలా మా ఫ్యామిలీ జోలికి వచ్చారో మీ ఒంటి మీద యూనిఫామ్ అనేదే లేకుండా చేస్తారు. జాగ్రత్త. కానిస్టేబుల్స్ పదండి. అమ్మవాణి, నువ్వు వెళ్ళి హారతి తీసుకురామ్మా. అమ్మ తులసి, నిజంగానే నువ్వు దొంగ అని భ్రమపడ్డాము. తప్పు నీ వైపు లేదు కాబట్టి పోలీసులు వచ్చి మరీ క్షమాపణ చెప్పి వెళ్లారు. పాపం, ఎంత బాధపడ్డావో ఏంటో. ఎవరి దృష్టో నీ మీద పడ్డట్టుంది, అందుకే ఇన్ని కష్టాలు. చాలు, మీ పరామర్శలు చాలు. ఇక బయలుదేరండి. ఇంకా ఎంతసేపు నిలబడతారు దిష్టి బొమ్మలాగా? లోపలికి వెళ్ళండి. ఒక్క నిమిషం ఆగలేరా? నా చెల్లెలేమీ ఒలింపిక్స్కి వెళ్ళి గోల్డ్ మెడల్ తీసుకురాలేదు. అదృష్టం బాగుండి కేసు నుంచి బయటపడింది. ముందు లోపలికి తీసుకెళ్లాల్సింది పోయి హారతిచ్చి వీర తిలకం దిద్దుతావా? అవేం అక్కర్లేదు, ముందు లోపలికి తీసుకెళ్ళు. రేయ్, నువ్వు అసలు తనకు అన్నవేనా? అంత కష్టం నుంచి బయటపడ్డ చెల్లెలతో ఇలాగేనా నువ్వు మాట్లాడేది? మంచి మాటలు ఎలా మాట్లాడాలో అందరూ చెప్పేవాళ్లే. నీతి వాక్యాలు నీ దగ్గరే నేర్చుకోవాలి. మరి పోయి పని చూసుకో. నువ్వెవడివి నా ఇంటి విషయంలో తలదూర్చడానికి? నువ్వేమీ నా చెల్లెలు మొగుడివి కాదు కదా. ఇది నా ఫ్యామిలీ. ఇది నా అక్క ఇల్లు. నువ్వు అక్క అనగానే తోడబుట్టిన తమ్ముడివి కాలేవు, బంధువి కాలేవు. బావగారు, నా పుట్టింటి వాళ్ళని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. మర్యాదగా ఉండదు చెప్తున్నాను. స్థాయి చూసుకొని మాట్లాడండి. ఏంటి చూసుకునేది? ఏంటి చూసుకునేది? నా చెల్లెల్ని బండి మీద ఎక్కించుకొని తిప్పి తన చుట్టూ తిరుగుతుంటే కాబోయే మా బావగారు ఇంటికొచ్చి గొడవ చేశారు కదా. నువ్వు మర్చిపోయావా? అప్పుడున్నావు కదా. వీడి వల్ల రేపు నా చెల్లికి పెళ్లి కాకపోతే జీవితాంతం దోషం ఉన్న ఆడదానిలా, వీడితో తిరిగి పాడైపోయిన స్త్రీలా ఇంట్లోనే పడుండాలి. అప్పుడు అందరూ తనని ఏమంటారో తెలుసా?
గురించి నువ్వు ఎన్నైనా అను, పడతాను. కానీ తులసిని ఏమైనా అన్నావో ఏం చేస్తావురా? ఏం చేస్తావు? కొడతావా? చెప్పుతావా? ఏం చేస్తావు? నువ్వింకా నోరు జారితే నాలిక చీరేస్తాను. ఏంట్రా బెదిరిస్తున్నావు? ఆ? ఆ? ఏంట్రా? సంతోష్ అన్నయ్య రే సంతోష్ వదలరా. అమ్మ లక్ష్మి రేయ్, దయచేసి ఆపండి. మా అన్నయ్య నన్ను అంటాడు పడతాను, తిడతాడు భరిస్తాను, కొడితే సహిస్తాను. మధ్యలో మీకేంటి? నేను కష్టాల్లో ఉంటే వచ్చి సహాయం చేశారు, దానికి థ్యాంక్స్. దయచేసి వెళ్ళండి. గొడవ చేసి మా పరువు తీయకండి అది కాదు తులసి, వాడు ప్లీజ్. వెళ్ళండి. తమ్ముడు తమ్ముడు, పేల చేసిన మనిషికి మేమేం చెయ్యలేక నిన్ను అవమానించాం. నువ్వు పెద్ద మనసుతో ఈ అక్కని ఈ కుటుంబాన్ని క్షమించు తమ్ముడు. అక్క, నేను నా అనుకుంటే ఎక్కడి వరకైనా వెళ్తాను. మీరు నా ఫ్యామిలీ, నా మనుషులక్క. ఎవరో ఏదో అన్నారని నేను మీ గురించి పట్టించుకోవడం వదిలేస్తాను అక్క. బాధపడకు. అదేంటి తులసి, కాళ్ళకి చెప్పులేసుకోలేదు? నేను ఒక పూజలో ఉన్నాను, అది పూర్తయ్యే వరకు చెప్పులు వేసుకోకూడదు.